నువ్వు మేనమామ అనకి ఏదో ఇంటర్నల్ శత్రువు లెక్క అవుతుంది. నువ్వు పబ్లిక్ కోసం కొట్లాడుతూ అదే విధంగా ఉంటుంది. ఆల్రెడీ అయితే ఏం లేవండి. నేను హైదరాబాద్ ఉంటాయి ఎక్కువ ఫ్యామిలీ తోటి. అయితే ఇప్పుడు వచ్చేది ఏంటంటే బిల్డింగ్ అక్రమం ఉంది. ఇంకోటి సార్ మీరు 100% కూలగొట్టాలని చెప్తున్నారు సార్. నేను నో అటువంటి చట్టం లేదు సార్. మీరేమో కాదు, మీరు ఒకళ్ళు ఆపితే అవుతుందా? అవి అవ్వవు. ఎవరు పట్టించుకోరు. ఒకళ్ళు అట్లా చేస్తున్నప్పుడు మాకు ఎప్పుడు చెప్తారు? అన్ని బిల్డింగ్ ఇట్లా లేచిన తర్వాత అదిగో చూడండి అది కట్టారా. బేసిక్ లెవెల్లో మాకు ఇన్ఫర్మేషన్ ఒకటి రెండు కేసులు చెప్పాలి. చాలా కేసులు ఎట్లా వస్తాయి తెలుసా? కట్టేసుకున్న తర్వాత వచ్చి ఎంకరేజ్మెంట్ అని చెప్తారు. చాలా కేసులు సరే ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. థియేటర్ ఉండే సార్, ఈరోజు మన బెల్లంపల్లి పట్టణం పరిధిలో మనకి సీఎం ప్రజావాణి గ్రీవాన్స్ ద్వారా కొన్ని పిటిషన్లు వచ్చినాయి. ఆ పిటిషన్ని చూసుకుంటే మనకి ఏంటంటే నాలా మీద ఎంక్రోచ్మెంట్లు కానీ ఇట్లాంటి విషయాలు అనేవి బయటకు వచ్చినాయి. అండ్ అట్ ద సేమ్ టైము బెల్లంపల్లి పట్టణంలో చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అనేవి కూడా పిటిషన్స్, కామన్ పిటిషన్స్ వచ్చినాయి. దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, నేను కూడా మన కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాము. ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ అయితే వచ్చినాయో, ఈ వచ్చిన ఏవైతే కంప్లీట్ వైలేషన్ ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది అనేది లేదు. ఖచ్చితంగా అవి తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి డ్రైన్ అనేది ఒక టౌన్కి చాలా ఇంపార్టెంట్. మన డ్రైన్ నీట్గా ఎంట్రీ పాయింట్ నుంచి ఎగ్జిట్ పాయింట్ వరకు పారితేనే ఎటువంటి డ్రైనేజ్ అనేవి చోక్ అవ్వకుండా ఇట్లాంటివి వస్తాయి. సో ఇట్లాంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం అనేది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. సో త్వరలో ఇవి అన్నీ కూడా ఒక ఎంక్రోచ్మెంట్ ఫ్రీ డ్రైవ్ అనేది త్వరలో జరుగుతుంది. దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ పరిధి నుంచి కూడా అన్ని వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వర్క్ అయిపోయిన తర్వాత మేము వాటిని అన్నింటినీ రిమూవ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఎటువంటి సహించేది అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. థ్యాంక్ యూ.